ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ శ్రీనివాస బంగారయ్య శర్మ గారి సారథ్యంలో చివరి రోజు పూర్ణాహుతి జరిగింది. వేదాలలోని గొప్పదనాన్ని, శతచండీ యాగం ప్రాముఖ్యతను ఆయన రమణీయంగా విపులీకరించారు. శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరంపరాం. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీ తీర్థమాశ్రయే. విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతీ. సభాకల్పతరుం వందే. ఇవాళ చాలా విశేషమైనటువంటి రోజు. అన్ని మాసాలలోకి మహత్తరమైనటువంటి మాసం ఏది అంటే శ్రావణ మాసంగా చెప్పబడుతుంది. శ్రావణ మాసం విష్ణుప్రీతిగా, అమ్మవారి మహాలక్ష్మీదేవి ప్రీతిగా, శివప్రీతిగా, అలాగే గణపతి ప్రీతిగా, అలాగే సుబ్రహ్మణ్య స్వామికి ప్రీతిగా, సూర్యారాధనకు కూడా కొన్ని ప్రధానమైనటువంటి సూర్యుడి యొక్క 12 అవతారాల్లో ఒక అవతారాన్ని తీసుకున్నటువంటి మహత్తరమైనటువంటి మాసంగా చెప్పబడుతుంది. కాబట్టి మనమందరము కూడా ఈ 6 ధర్మాలని చాలా ప్రధానంగా ఆచరిస్తూ ఉంటాం. అయితే శైవమో, లేతే వైష్ణవమో, లేతే శాక్తేయమో, ఇంకా గాణాపత్యమో, అదీ కాకపోతే సౌరమో, సుబ్రహ్మణ్యమో, ఈ 6 ఏదో ఒకటి. 6 అత్యంత ప్రీతిపాత్రమైంది ఏమిటి అంటే చాలా విశేషంగా శ్రావణ మాసం అని చెప్తారు. ఈ శ్రావణ మాసంలో శనివారం నాడు వెంకటేశ్వర స్వామికి చాలా ప్రియంగా పొంగళ్ళు రకరకాలైనటువంటివి, అది విష్ణుప్రీతి. శ్రావణ సోమవారం మనం కార్తీక మాసం ఎక్కువగా చేస్తాం, కానీ అసలు మహాశివపురాణంలో, శివపురాణంలో చాలా విశేషంగా శ్రావణ మాసాన్ని చెప్పబడింది. ఈ శ్రావణ సోమవారం కోసము మనకి ఉత్తరాది వాళ్ళందరూ ఎదురు చూసి ఎప్పుడు సోమవారం వస్తుందా, ఎప్పుడు పరమేశ్వరుడికి నేను ఆరాధన చేయగలుగుతానా అని వాళ్ళు చూస్తారు. శ్రావణ శుక్రవారం ఎప్పుడు లభిస్తుందా, శ్రావణ శుక్రవారం నాడు ఆ అమ్మవారిని సంపూర్ణమైనటువంటి అనుగ్రహంతో పొందాలి. అందుకనే శ్రావణ పౌర్ణమి పూర్వస్థ శుక్రవారం చారుమతి ప్రభృతి పూజితాకారే అని మనకి ముత్తిస్వామి దీక్షితారు వారు అద్భుతమైనటువంటి కీర్తనలో చెప్తారు. అలాంటి మహత్తరమైనటువంటి శ్రావణ మాసంలో, అందులోనూ విశేషంగా శుక్రవారం నాడు, అది పౌర్ణమికి సంబంధించినటువంటి ముందు శుక్రవారం నాడు, అది నవమి అనేటటువంటి తిథి కలిసి రావడం, అంత మహత్తరమైనటువంటి ఘడియలలో మనమందరము ఇక్కడ శృంగేరి జగద్గురువుల సంపూర్ణమైనటువంటి ఆశీస్సులతోటి జరుగుతున్నటువంటి మహత్ కార్యక్రమంలో పంచుకోగలగడం. సాధారణంగా యజ్ఞాలు అంటే ఏదో బాగా సంపన్నులైనటువంటి చక్రవర్తులు చేస్తారు అని మనం మొదటి నుంచి వింటాం. సంప్రదాయం చక్రవర్తులు చేస్తారు అని. నేను చక్రవర్తులు అంటే బాగా డబ్బున్నటువంటి చక్రవర్తులు అనుకున్నా. మా చక్రవర్తి గారు కూడా వైభవంగా, ఇంత చక్కగా, ఇంత దిగ్విజయంగా, ఇంతమంది ప్రముఖుల్ని కలిసి శృంగేరి నుంచి పెద్దలందరినీ తీసుకొచ్చి వాళ్ళందరితోటి ఇక్కడ యజ్ఞం చేయించడం అనేది మనమేదో జన్మాంతర సుకృతం చేసుకోవడం వల్ల ఆయన మనస్సులో ఆ సంకల్పం కలిగి మనందరికీ ఈ భాగ్యం లభించింది.
ఒక్కసారి ఆ యజ్ఞస్వరూపమైనటువంటి ఆ దేవతకి ఇక్కడ ఉన్నటువంటి చక్రవర్తి గారికి గట్టిగా మన కరతాళ ధ్వనులతో ఆనందాన్ని తెలియపరచుకుందాం. కారణం ఏమిటయ్యా అంటే మనకి వేదం చెప్తుంది ఎవరి గురించి మనం అందరం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయడం కూడా ఎవరి కోసం చేయాలి అంటే ఓం తచ్చంయోరాబ్రుణీమహే, మనకి అన్ని రకాలైనటువంటి మంగళకరమైనటువంటి విషయాల్ని ఇచ్చేటటువంటి ఆ దేవతల కోసం మనం ప్రార్థన చేద్దాం, నమస్కరిద్దాం. గాతుం యజ్ఞాయ, యజ్ఞం గురించి చాలా గొప్పగా చెప్పుకుందాం అందరం. గాతుం యజ్ఞపతయే, ఈ యజ్ఞాన్ని నిర్వహించేవాడు అన్ని విధాలా రక్షింపబడుగాక అని ప్రార్థన చేద్దాం. మనకి మొట్టమొదటి గాతుం యజ్ఞపతయే, యజ్ఞాన్ని ఎవరు నిర్వహిస్తారో వాళ్ళు చల్లగా ఉండాలి, రక్షింపబడాలి అని మనం అందరం కోరుకోవాలి. కారణం ఏమిటి అంటే ఇక్కడ యజ్ఞం జరిగితేనే మనకి వర్షాలు పడతాయి, ఆ వర్షాల వల్ల అన్నం వస్తుంది, ఆ అన్నం వల్ల ఈ జీవజాలం అంతా పుడుతోంది, మన చేతిలోకి 4 వేళ్ళు వెళ్తున్నాయన్నా మనం బతుకుతున్నాము అన్న యజ్ఞమే కారణము. కాబట్టి యజ్ఞం ఆచరించేటటువంటి వాడి జాగ్రత్త చూడాల్సిన బాధ్యత మనది. గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తునః, ఈ దేవతలందరూ కూడా మాకు అన్ని విధాలైనటువంటి శాంతిని కలిగించుగాక. దైవీ స్వస్తిర్మానుషేభ్య, ఈ చక్కగా మనుష్యులందరూ కూడా చాలా ఆనందంగా ఉండాలి అని చెప్తూ చక్కగా అక్కడి నుంచి దేవతల నుంచి 2 కాళ్లతోటి తిరిగేటటువంటి వాళ్ళందరూ కూడా ఆనందంగా ఉండాలి. ఆ తర్వాత చతుష్పాద జంతువులన్నీ ఆనందంగా ఉండాలి. అసలు అదే ఆనందం ఏమిటయ్యా, లోకం మొత్తము శాంతిగా ఉండాలి అని ఓం తచ్చంయోరాబ్రోణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్య ఊర్ధ్వంజిగాతు భేషజం, ఇలా మనకి రకరకాలుగా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ యజ్ఞము అనేటటువంటిది ఆచరించటము చాలా విశేషమైనటువంటిది అని మనకి పెద్దలందరూ తెలియపరుస్తూ ఉన్నారు. అలాంటి మహత్తరమైన యజ్ఞాన్ని చేస్తున్నాం. ఈ యజ్ఞము ఆచరించడం వల్లే దేవతాశక్తులన్నీ వస్తాయి, దీంట్లో అనుమానం ఏమీ లేదు. కారణం ఏమిటి అంటే ఒక రామచంద్రమూర్తి ఉద్భవించాలి అంటే ఆ రామచంద్రమూర్తి ఉద్భవానికంటే ముందు బీజాలన్నీ శృంగేరిలో పడ్డాయి. రోమపాదుడు అనేటటువంటి వాడు ఆయనకి ఏం చేయాలో అర్థం కాక ఆ రాజు వాళ్ళ అమ్మాయిని పంపించి ఋష్యశృంగుణ్ణి కనుక తీసుకొస్తే వర్షాలు పడతాయి అన్నారు. ఆ ఋష్యశృంగుడు రావడం, అక్కడ వర్షాలకి ఎక్కడ చేయటం, దశరథుడు వెళ్ళి ప్రార్థించటం, దశరథుడు ప్రార్థించినందువల్ల ఋష్యశృంగుడు అంటే శృంగేరి పురానికి పేరు రావడానికే ఋష్యశృంగుడు కారణం. ఆ ఋష్యశృంగుడు వచ్చి యజ్ఞాన్ని ఆచరించడం వల్ల రామచంద్రమూర్తి యొక్క ఉద్భవం జరిగింది. రామో విగ్రహవాన్ ధర్మ, ధర్మము ఉద్భవించాలి అంటే శృంగేరి నుంచి మహాత్ములైనటువంటి వాళ్ళు కనుక వచ్చి ఇక్కడ యజ్ఞము ఆచరిస్తే ఖచ్చితంగా వర్షాదులు పడతాయి. అలాగే త్రిమూర్తులు ఒకసారి యజ్ఞం చేస్తారు. త్రిమూర్తులు యజ్ఞం చేస్తే లలితా త్రిపుర సుందరి అందులోంచి ఆవిడ ఉద్భవించడం జరిగింది. ఆ లలితా త్రిపుర సుందరి ఉద్భవము జరిగి ఈ త్రిమూర్తులకు కూడా వాళ్ళకి ఏవేవి కోరికలు ఉన్నాయో తీరేట్టుగా ఆ తల్లి అనుగ్రహించింది. అందుకనే ఆవిడ్ని యజ్ఞప్రియ అంటారు. ఈ త్రిమూర్తులు యజ్ఞం చేయటం వల్ల ఆ తల్లి ఉద్భవించింది కాబట్టే వాళ్ళందరి కోరికల్ని యజ్ఞం నుంచి ఆవిడ బయటకు వచ్చి వాళ్ళ కోరికల్ని త్రిమూర్తుల కోరికల్ని కూడా తీర్చింది కాబట్టే ఆవిడ్ని యజ్ఞప్రియ అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి అలాంటి యజ్ఞప్రియ అయినటువంటి అమ్మవారి కోసము మనం ఇక్కడ యజ్ఞం చేస్తున్నాం. సర్వస్తరతు దుర్గాణి సర్వే భద్రాణి పశ్యతు సర్వ సద్బుద్ధిమాప్నోతు సర్వత్ర నందతు. మనం ఎప్పుడైతే దుర్గా అమ్మవారిని ప్రార్థన చేస్తూ ఇవాళ నవమి అందులో అందరికీ భద్రము అనేటటువంటిది లభించాలన్నా, అందరికీ ఆనందము అనేటటువంటిది లభించాలన్నా ఆ అమ్మవారిని ప్రార్థించి తీరాలి. కాబట్టి అలాంటి మహత్తరమైనటువంటి యజ్ఞాన్ని ఇక్కడ మనం నిర్వహించుకుంటూ ఉన్నాం. ఆ యజ్ఞంలో పాత్రధారులమయ్యాం. ఈ యజ్ఞము అనేటటువంటిది ఎందుకు ఆచరించాలి అంటే మనందరం పుట్టుక కూడా మూలము కారణం ఏమిటి అంటే యజ్ఞమే. యజ్ఞం లేకపోతే మనం ఎవ్వరం లేము. యజ్ఞం వల్ల మాత్రమే ఇవాళ మనమందరం ఇక్కడ ఉన్నాం. అదేమిటండి ఆ అగ్నిహోత్రుడు యజ్ఞం వల్లే ఉన్నామంటున్నారు ఎలా అంటే అసలు మనమందరం ఎక్కడి నుంచి పుట్టాము,
ఒక్కసారి మనం జాగ్రత్తగా ఆలోచిస్తే మనమందరము ఎక్కడి నుంచి వచ్చాము? మాతృగర్భంలోంచి వచ్చాం. ఆ మాతృగర్భములో చక్కగా ఆ వేడి, ఆ పంచభూతాలు లోపల అలా ఉన్నాయి. పంచభూతాలని నియంత్రించేటటువంటిది అగ్ని మధ్యలో ఉండి, ఆ అగ్నిహోత్ర స్వరూపంగా ఉండి, ఆ కడుపు లోపల ఆ అగ్ని, ఆ మాయ మధ్య లోపలంతా కూడా అగ్ని సంచరిస్తూ, మన లోపల తల్లి గర్భము లోపల అగ్ని ఉంటేనే మనం ఉద్భవించాము. కాబట్టి ఆ తల్లి అనేకమైనటువంటి కష్టాలు భరించి తాను ఉంటుందో ఉండదో కూడా తెలియకుండా తన ప్రాణాలని కూడా పణంగా పెట్టి మనకి ఈ జన్మనిచ్చింది. ఇచ్చిన తర్వాత అయిపోయిందా? చిన్న దెబ్బలేస్తేనే మనం భరించలేమే, అట్లాంటిది కడుపు లోపల ఆ తల్లి అంత పిండాన్ని పెట్టుకొని మోసి ఆ పిల్లవాడు తంతుంటే అటు ఇటు కదులుతుంటే రకరకాలైనటువంటి శూలబాధలు వస్తుంటే వాటన్నిటినీ భరించి ఆ తల్లి మనకి జన్మనిచ్చింది. ఆ తల్లి గర్భములోకి మనం ఎక్కడి నుంచి వచ్చాం? ఒక్కసారి అందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది. తల్లి గర్భంలోకి మనం అందరం ఎక్కడి నుంచి వచ్చాం? తండ్రి యొక్క వీర్యంలోంచి వచ్చాం. ఏం తల్లి గర్భంలో అమాంతంగా ఊడి పడిపోలే. తల్లి ఎలా కడుపులో పెట్టుకొని చూసుకుందో, తండ్రి కూడా మనల్ని ముందు కడుపులో పెట్టుకొని ఉన్నవాడే. ఆయన కడుపులో పెట్టుకొని లేకపోతే తల్లి గర్భంలోకి వెళ్ళేటటువంటి అవకాశం లేదు. ఇది చాలామంది ఏదో అమ్మ కడుపులోనే, అమ్మ కడుపే కాదు, అయ్య కడుపులో కూడా చాలా కాలం నువ్వు ఉన్నావు, దీంట్లో అనుమానం ఏమీ లేదు. తండ్రి కడుపులో నుంచి మనం తల్లి గర్భంలోకి వెళ్ళాం. మరి ఈ తండ్రి కడుపులోకి ఏమన్నా అమాంతం అక్కడికక్కడ పుట్టుకొని వచ్చామా? కాదు. తండ్రి ఏ ఏ ఆహార పదార్థాలు తిన్నాడో ఆ ఆహార పదార్థాల నుండి తండ్రి కడుపులోకి మనం వెళ్ళటం జరిగింది. ఈ ఆహార పదార్థాలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆ ఆహార పదార్థాలకి మూలం ఏమిటి అంటే, ఆ ఆహార పదార్థాలన్నీ వనస్పతులు, వృక్షాలు, అనేకమైనటువంటి ఔషధుల రూపంలో మనం అక్కడ ఉండడం జరిగిందంటే, తల్లి ఎలా కడుపులో పెట్టుకుందో, తండ్రి ఎలా గర్భమునందు ధరించి ఉన్నాడో, అలాగే ఈ ప్రకృతి కూడా ఏదో ఒక వృక్ష సముదాయములో తన గర్భంలో మనల్ని దాచిపెట్టుకుంది. అందుకనే హిందువులు అనేటటువంటి వాళ్ళు చెట్టుని చామని కూడా పూజిస్తారు. మిగతా ధర్మాల వాళ్ళు అడుగుతారు, ఏమయ్యా మీకు బుద్ధి లేదా, దేవుణ్ణి పూజించాలి కానీ అంటే, అరే పిచ్చివాడా, నా తల్లి మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ, ఈ ప్రకృతి అంతా కూడా నన్ను కడుపులో పెట్టుకొని చూసుకుందిరా. ఆ పండు లోపలకు గనక నేను లేకపోతే నా తండ్రి గర్భంలోకి వచ్చే అవకాశం లేదు. అందుకని నేను అంతకంటే ముందు ఒక చెట్టులోనో చామలోనో ఖచ్చితంగా ఉండి తీరాను, అక్కడి నుంచి తండ్రిలోకి వచ్చాను. సరే బాగుందయ్యా, ఈ చెట్టు ఏమైనా స్వయంగా మనల్ని తీసుకుందా అంటే, చెట్టు భూమి ఉంటేనే పైకి వస్తుంది. కాబట్టే భూమాత తల్లి ఎలా అయితే కడుపులో పెట్టుకొని తన ప్రాణాన్ని అలా బయటికి ఉత్కర్ష చేస్తున్నప్పుడు పిల్లవాడొచ్చాడో, అలాగే ఈ భూమి కూడా మనల్ని లోపల ధరించి ఈ వృక్ష రూపంలో ఉత్కర్షతోటి ఆమెను ఎంతో ఇబ్బంది పెడుతూ చెట్టు చీల్చుకొని బయటికి వస్తే ఆ భూమి లోపల నుంచి చెట్టులోకి వచ్చాం. అంటే భూమిలో ఉన్నాం. అందుకనే మనం భూమిని దేవతగా ఆ భూసూక్తంలో చెప్పుకుంటూ రకరకాలుగా ఆరాధిస్తూ ఉంటాము. ఈ భూమిలోకి ఎక్కడి నుంచి వచ్చాం ఒక్కసారి ఆలోచిద్దాం. చుక్క నీళ్లు లేవనుకోండి, ఎంత భూమి ఉన్నా అక్కడ మొక్క మొలిచేటటువంటి అవకాశం లేదు. ఎడారి ప్రాంతంలో మొక్కలు రమ్మంటే ఎక్కడొస్తాయి? వచ్చే అవకాశం లేదు. అలాంటిది ఈ భూమి లోపల ఆ జీవం అనేది పుట్టుకురావడానికి కారణం జలం, వరుణుడు, వర్షము. ఈ వర్షములో మనం ఉన్నాం, నీళ్లల్లో ఉన్నాం మనం. ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే, మీకు అందరికీ తెలుసో తెలీదో, నీళ్ల లోపల బడబాగ్ని అనేది ఉంటుందండి. ఎప్పుడూ అగ్ని లేకుండా జలం లేదు. H2O అంటారు. 2 హైడ్రోజన్ మాలిక్యూల్స్, ఒక ఆక్సిజన్ మాలిక్యూలు. కాబట్టి అగ్ని అనేటటువంటిది లేకపోతే నీళ్లుండే అవకాశం లేదు. సూర్యుడి యొక్క కిరణాల వల్ల మాత్రమే మేఘాలు ఏర్పడి నీళ్ళు వస్తున్నాయి. అంటే అగ్ని నుంచి మాత్రమే జలం భూమి మీదకి సస్యమై వస్తోంది. అంటే ఈ జలము కంటే ముందు మనం ఎక్కడ ఉన్నాం? అగ్నిలో ఉన్నాము. అందుకనే భారతీయులందరూ అగ్నిని చాలా విశేషంగా ఆరాధిస్తారు. ఈ అగ్ని మళ్ళీ వాయువు లేకపోతే లేదు. వాయువు అనేటటువంటిది కనుక ఆపేస్తే మీరు అగ్ని కొండెక్కుతుంది ఆ దీపారాధన. కాబట్టి వాయువు అనేటటువంటిది లేకపోతే అగ్ని ఉండే అవకాశం లేదు. ఆకాశము, ఖాళీ స్థలం అనేది లేకపోతే వాయువు ఉండే అవకాశం లేదు. ఈ ఆకాశము అనేటటువంటిది పరమాత్మ లేకపోతే లేదు.
కాబట్టి మనమందరము కూడా పరమాత్మ నుంచి ఆకాశాద్ వాయు వాయోరగ్ని అగ్నేరాప అద్భ్య పృథివీ పృథివ్యా ఓషధయ ఓషధీభ్యోన్నం అన్నాత్ పురుష అన్నం నుంచి వచ్చాము. అంటే ఈ యజ్ఞాత్ భవతి పర్జన్య, ఈ యజ్ఞము అనేది ఆచరిస్తేనే, ఈ అగ్నిహోత్రం ఉంటేనే పైనుంచి వర్షాలు అనేటటువంటివి మనకి కురుస్తాయి. కాబట్టి ఆ వర్షము నుంచి మనమందరం ఉద్భవించిన వాళ్ళమే. దానికి మూల కారణము ఈ అగ్నిహోత్రమే. కాబట్టి అగ్నులని మనము నిత్య నిరంతరము ఆరాధన చేస్తూనే ఉండాలి. అగ్ని లేకపోతే జీవము లేదు. మొట్టమొదటి మనకి వాయువు, పైన ఉన్నటువంటి ఆకాశము కంటికి కనిపించవు. కంటికి కనిపించేటటువంటిది మొట్టమొదటిగా అగ్నియే. ఈ అగ్నియే సమస్తమైనటువంటి దేవతలకు కూడా ముఖము వంటిది. అగ్ని లేకపోతే దేవతలకి ఆహారము అనేది అందదు. దేవతలందరి యొక్క ముఖము ఏంటి అంటే అగ్నిహోత్రుడే. అందుకనే మనం ఇక్కడ యజ్ఞం చేస్తున్నాం. యజ్ఞము అనే పదానికి అర్థం ఏమిటి అంటే దేవతోద్దేశ్యేన ద్రవ్యత్యాగో యాగ. దేవతల్ని ఉద్దేశించి ఏ ఏ ద్రవ్యాలని మనం త్యాగం చేస్తున్నామో దాన్నే యాగము అంటారు. ఈ యాగము అనేటటువంటిది దేవతలకు ఆహారం. ఇప్పుడు అక్కడ యజ్ఞం జరుగుతోంది. వాళ్ళు ఒక్కొక్క స్వాహాకారము చెప్పి అక్కడ వేస్తూ ఉంటే దేవతలందరూ తృప్తి చెందుతారు. దేవతలందరూ ఎక్కడ ఉన్నారు? శక్తులుగా విశ్వమంతా వ్యాప్తి చెంది ఉన్నారు. శ్రీమన్నారాయణుడు సర్వవ్యాపకమైతే ఆ సర్వవ్యాపకమైనటువంటి ఆత్మతత్వంలో ఒక్కొక్క పని చేయడానికి కొంతమంది దేవతలు అందులో నిమిడీకృతమై ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఆహారము చేరి ప్రకృతి మొత్తము ఆనందంగా ఉండాలి అంటే మనము యజ్ఞాలని ఆచరించి ఇక్కడ స్వాహాకారాలతోటి వేస్తే ఈ దేవత సమస్తమైనటువంటి దేవతలకి ఆహారాన్ని, అదేమిటండి దేవతలకి ఆయన ఆహారం అందించడం ఏమిటి, అది ఏమైనా మనకు కనిపిస్తుందా అంటే అక్కడెక్కడా చూడక్కర్లేదండి. మన లోపలే కృష్ణ పరమాత్మ మనకు ఒక అద్భుతమైన మాట చెప్పాడు. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినా దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తం పచామ్యన్నం చతుర్విధం. మీరు తినేటటువంటి 4 రకాలైనటువంటి అన్నాలని వైశ్వానరుడనే అగ్నిహోత్ర స్వరూపంలో మీ లోపల ఉండి నేనే మీ ప్రాణాన్ని అపానాన్ని రెండిటినీ సమన్వయం చేసి పచ్యం చేస్తున్నా, అరిగిస్తున్నా. మీరంటే మనుషులే కాదు, మొత్తం సమస్తమైనటువంటి ప్రాణికోటి లోపల వైశ్వానరుడనే అగ్నిహోత్రం రూపంలో నేనే ఉండి పచ్యం చేస్తున్నాను అని కృష్ణ పరమాత్మ చెప్పారు. ఇప్పుడు ఆలోచించండి, మనకిక్కడ చేతులు వేళ్ళున్నాయి, కాళ్ళున్నాయి, మనకి ముఖం ఉంది, ఇంద్రియాలు ఉన్నాయి, అన్నీ కనిపిస్తున్నాయి. ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఇక్కడ వినగలుగుతున్నాం, ఇక్కడ స్పృశించగలుగుతున్నాం, వాసన చూడగలుగుతున్నాం, రుచి చూడగలుగుతున్నాం, శరీరంలో సత్తు ఉండి నడవగలుగుతున్నాం. అన్నీ ఎప్పుడు చేయగలుగుతున్నాం? అన్నం తింటే చేయగలుగుతున్నాం, ఆహారము లోపల ఉంటే చేయగలుగుతున్నాం. ఆ అగ్నిహోత్రుడు పచ్యం చేస్తే ఈ చివ్వల వేరు గోరు వీటి దాకా కూడా పెరుగుతూ ఉన్నాయి. అంటే ఈ మొత్తము శరీరాన్ని ఎవరు కాపాడుతున్నారు? వైశ్వానరుడనే అగ్నిహోత్ర స్వరూపంలో ఉండి మనము అన్నము తింటూ ఆహుతులు శరీరం లోపలికి వేస్తే ఈ వేసినటువంటి ఆహుతులు లోపలికి వెళ్ళి మన లోపలే సమస్తమైన 3,000,000 దేవతలు ఉన్నారు. వాళ్ళందరికీ అవసరమైనటువంటి శక్తిని, ఆహారాన్ని లోపల వైశ్వానరుడు అందిస్తే మనం ఇక్కడ మాట్లాడగలుగుతున్నాం, మనం ఇక్కడ వినగలుగుతున్నాం, తిరగగలుగుతున్నాం. అంటే మనం చేసే ప్రతి పనికి ఎవరు కారణం? మన శరీరం లోపల అగ్నిహోత్రుడే కారణం. మన బలం మొత్తానికి అగ్నిహోత్రుడే కారణము. ఆ అగ్నిహోత్రుడికి ఇచ్చేటటువంటి ఆహారం వల్లే మన లోపల శక్తులు వస్తున్నాయి. మనం తినేటటువంటి అన్నము 3గా విభజించబడుతుంది. ఈ ప్రకృతిలో కూడా అంతే విభజించబడుతుంది. అందులో స్థూల భాగం అంతా పురీషం కింద వెళ్ళిపోతుంది, ఏదో భస్మం కింద అందులో ఉంటుంది, మనలో నుంచి పురీషంగా వెళ్ళిపోతుంది. అందులో మధ్యమ భాగము మన శరీరం లోపల మాంసముగా మారుతుంది మనం తిన్నది. అందులో సూక్ష్మ భాగము మనస్సు కింద మారుతుంది. అందుకని అన్నం తిననటువంటి వాడికి మనస్సు పనిచేయదు. మన మనస్సుని నిలబెట్టేటటువంటిది అన్నము అనేటటువంటి యజ్ఞము. కాబట్టి మన మనస్సు పవిత్రంగా ఉండాలి అంటే పవిత్రమైనటువంటి భోజనాన్ని మనమందరము చెయ్యాలి అని ఆయన చెప్తున్నాడు. అందుకనే నేను లోపల ఉండి
పచామ్యన్నం చతుర్విధం, మీరు తినేటటువంటి 4 విధాలైనటువంటి అన్నాలని నేనే పచ్యం చేస్తున్నానయ్యా. ఏంటంటే అన్నం 4 విధాలేనా? ఎన్నెన్ని రుచులు, ఎన్నెన్ని రకాలు కనిపిస్తున్నాయే. ఇన్ని రకాలు కనిపిస్తే కృష్ణ పరమాత్మకి తెలీదా? ఆయన 4 రకాలైనటువంటి అన్నాలు అంటాడేమిటి అంటే, అన్నాలు 4 రకాలు. ఏమిటా 4 రకాలు? భక్ష్య, భోజ్య, చోష్య, లేహ్యాలు. ఈ 4 రకాలు తప్ప కొత్త రకం ఇంకోటి లేదు. భక్ష్యాలు అంటే పీక్కు తినేవి. ఏవేవి మనం పీక్కు తింటామో వాటన్నిటినీ భక్ష్యాలు అంటారు. ఏవేవి నవ్వులుతూ తింటామో వాటిని భోజ్యాలు అంటారు. ఏవి చప్పరిస్తూ తింటామో వాటిని చోష్యాలు అంటారు. ఏది నాకుతూ తింటామో వాటిని లేహ్యాలు అంటారు. ఈ 4 రకాలుగానే తింటాను తప్ప కొత్తగా తినేటటువంటి అవకాశము లేదు. కాబట్టి ఈ 4 రకాల్లో నువ్వు ఏది తిన్నా, నువ్వు చప్పరిస్తూ తిన్నా, లేదు నవ్వులుతూ తిన్నా, లేదు నాకుతూ తిన్నా, లేదు దాన్ని అమాంతంగా పీక్కు తిన్నా, వాటన్నిటినీ పచ్యం చేసేటటువంటి వాణ్ణి నేనే అని ఆ అగ్నిహోత్ర స్వరూపంగా స్వామివారు ప్రతిజ్ఞ చేసున్నారు. కాబట్టే మనం ఇక్కడ జీవించి ఉన్నాం. అందుకనే మనమందరం అన్నం తింటే అబ్బా నా కడుపు నిండింది, తృప్తిగా ఉంది అని ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాం. కానీ పూర్వం వాళ్ళు ఎవరు నా కడుపు నిండింది, నేను సుష్టిగా తిన్నాను అనేవాళ్ళు కాదు. అన్నం తిన్నాక ఆత్మారాముడు తృప్తి చెందాడు అని అనేవాళ్ళు. అన్నము తినడము అనేటటువంటిది ఒక యజ్ఞము అని వాళ్ళకి తెలుసు. కాబట్టి ఆ యజ్ఞము ద్వారా దేవతలందరికీ శక్తినిచ్చి శరీరాన్ని నిలబెడుతున్నాము అని వాళ్ళకి తెలుసు. కాబట్టి అగ్నిహోత్ర స్వరూపంగా ఈ శరీరాన్ని భావించి చేశారు. చూడండి అమ్మవారి యొక్క ప్రాధాన్యత. అమ్మ రాకుండా ఏ విధమైనటువంటి దేవతాశక్తులు భూమి మీదకి రాలేవు. అందుకనే అమ్మవారు రావడం కోసం మనం యజ్ఞం చేస్తున్నాం. అంత భాగవతంలో కృష్ణ పరమాత్మ జన్మించాలి. కృష్ణ పరమాత్మ జన్మించాలి అంటే ముందు యోగమాయ వస్తే తప్ప కృష్ణ పరమాత్మ వచ్చేటటువంటి అవకాశం లేదు. ఆవిడ్నే దుర్గా అన్నాం, ఆవిడ్నే శారద అన్నాం, ఆవిడ్నే అన్నపూర్ణ అని పిలుస్తాం. అన్నీ కూడా యోగమాయనే పిలుస్తాం. ఆ యోగమాయ ముందు జన్మని ఎత్తితే తప్ప కృష్ణ జననము అనేటటువంటి యజ్ఞము జరగల. అలాంటి యోగమాయని ఇక్కడ మనం ఆవాహనం చేస్తే తర్వాత పరమాత్మ పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఆ అగ్నిహోత్రంలో చేసేటటువంటి ఈ ధూమము నుంచి, ఆ అగ్నిహోత్రం నుంచి ప్రకృతిలో దేవతలకు వెళ్ళేటటువంటి శక్తుల నుంచి ఒక మహానుభావుడు ప్రతి యజ్ఞం నుంచి ఒకడు ఉదయించడం అనేది జరుగుతుంది. ఆ ఉద్భవించినటువంటి వాడు మళ్ళీ ఈ ప్రాణికోటిని రక్షించడానికి, వైదిక ధర్మాన్ని పరిరక్షణ చేయడానికి ఈ యజ్ఞము నుంచి వచ్చిన శక్తితోటే పుడతారు. అందుకనే మన చుట్టుపక్కల పాపం పెరగకుండా ఎప్పుడూ ధర్మమే ఉండాలి అంటే యజ్ఞాదులని మనం ఆచరిస్తూ ఉండాలి. యజ్ఞము అనేది అంత ప్రధానమైంది. కాబట్టి యజ్ఞాన్ని ఎక్కడ జరిగినా మనం ఎప్పుడూ వదిలిపెట్టుకోకుండా మనం వెళ్ళాలి. వెళ్తూ వెళ్తూ నలుగురిని తీసుకెళ్ళాలి. మనం ఒక్కళ్ళమే వెళ్ళటం కాదు యజ్ఞానికి. ఎప్పుడు మనం పిపీలకము అనేటటువంటి ధర్మాన్ని ఆచరించాలి. సత్కార్యక్రమాలని చేసేటప్పుడు పిపీలకము అంటే చీమ చేసే పని చేస్తే చాలట. మనమందరము ధర్మ కార్యక్రమాలకు వెళ్ళేటప్పుడు చీమ ఏం చేస్తుందండి, అది మెల్లిగా ఓ చెట్టు ఎక్కుతుంది. ఆ చెట్టు మీద పైన పండు దగ్గరికి వెళ్తుంది. ఆ పండు లోపల ఉండేటటువంటి గుజ్జు యొక్క రుచి చూస్తుంది. చూసి అది అక్కడే ఉంటుందనుకుంటున్నారా? ఉండదు. మళ్ళీ తిరిగి వచ్చి మిగతా చీమలన్నిటినీ తీసుకొని వెళ్ళి అన్నిటితో పాటు ఆస్వాదిస్తుంది. ఆ చీమ ఏం చేస్తుందో మనమందరము కూడా అదే ఆచరించాలి. ఆ చీమ ఏం చేస్తుంది, తాను మిగతా సహచరులను తీసుకెళ్తుంది, అవి కూడా ఉద్ధరింపబడేట్టుగా చేస్తుంది. అలాగే సత్కార్యక్రమాలు యజ్ఞయాగాదులు జరిగేటప్పుడు మనం ఒక్కళ్ళం వెళ్ళటం కాదు, మన కుటుంబంలో మన మిత్రులు కానీ ఎవరెవరైతే ఉన్నారో ఆ రుచిని మనం ఆస్వాదించి వాళ్ళందరినీ కూడా తీసుకొని వెళ్ళి వాళ్ళందరితోటి కూడా ఆ రుచిని ఆస్వాదింప చేయాలి. కాబట్టి ఒక చీమపాటి ధర్మాన్ని మనం ఆచరిస్తే మనం చాలా మహత్తరమైనటువంటి పుణ్యాన్ని చేసినటువంటి వాళ్ళం అవుతాం. కాబట్టి ఇంత చక్కటి యజ్ఞము ఇంత విశేషంగా జరుగుతోంది. అందులో ఇవాళ పూర్ణాహుతి అంటే సమస్తాన్ని అర్పించటం.
త్యాగము చేయటమే యజ్ఞము అని మనం చెప్పుకున్నాం కదా. కాబట్టి ఏం త్యాగం చేస్తున్నాం అంటే, నాయన ఈ ప్రకృతిలో నేను తినేవి, నేను అనుభవించేవి, నాకు లభించేవి అన్నీ కూడా నీ వల్లే లభిస్తున్నాయి. మనం మెళ్ళో రకరకాలైనటువంటి గొలుసులు వేసుకుంటాం, రకరకాలైనటువంటి ఆభరణాలు ధరిస్తాం. ఈ ఆభరణాలు, ఈ గొలుసులు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అనుకుంటున్నారు? ఇవన్నీ కూడా భూమి లోపల ఉన్నటువంటి అగ్ని వాటిని తయారు చేస్తుంది. ఆ అగ్నిహోత్ర స్వరూపంగానే మనకి ఖనిజాలు కానీ, లోహాలు ఏవైనా కానీ, లేదు వజ్ర వైఢూర్యాలు కానీ, ఇవన్నీ భూమి లోపల ఉండేటటువంటి అగ్నిహోత్రుడి వల్ల మాత్రమే మనకి లభిస్తున్నాయి. ఈ సంపదలన్నీ మనకి కావాలి అంటే ఎవరుండాలి బలంగా? ఆ భూమి లోపల అగ్నిహోత్రుడు ఉండాలి. మన శరీరంలో అగ్నిహోత్రుడు ఉండటం వల్ల మనం ఎంత ఆరోగ్యంగా ఉన్నామో, భూమి లోపల అగ్నిహోత్రుడు ఉండడం వల్ల ఖనిజాలు అవి లభిస్తాయి. అందుకనే భారతదేశాన్ని రత్నగర్భ అని పిలుస్తారు. రత్నగర్భ అని ఎందుకంటారయ్యా అంటే, ఈ దేశములో యజ్ఞయాగాదులు, హోమాదులు జరగడం వల్ల ఈ దేశము లోపల ఉండే భూమి లోపల విశేషమైనటువంటి అగ్నిహోత్రుడి యొక్క అనుగ్రహం ఉంది. తద్వారా అనేకమైనటువంటి రత్నాలు, చాలా విలువైనటువంటి రత్నాలు, ఆభరణాలు, బంగారాలు అన్నీ కూడా మొట్టమొదట ఈ భూమి నుంచి, ఈ ప్రాంతము నుంచే ప్రపంచానికి లభించడం జరిగింది. అందుకే దీన్ని రత్నగర్భ అని మనం పిలుస్తాం. ఇది రత్నగర్భ కావడానికి ముఖ్య కారణం ఇక్కడ మనం ఆచరించేటటువంటి యజ్ఞయాగాదులే. యజ్ఞము అనేది మనుష్యులే కాదండి. మీరు కాశీలోకి వెళ్ళారనుకోండి, దీన్ని దశాశ్వమేధ ఘాట్ అంటారండి. ఇక్కడ బ్రహ్మదేవుడు వచ్చి చాలా అద్భుతమైనటువంటి అశ్వమేధము అనేటటువంటి రకరకాలైనటువంటి యజ్ఞయాగాదులను ఇక్కడ ఆచరించారు. కాబట్టి ఇది యజ్ఞము, ఇది యజ్ఞస్థలి అని చెప్తారు. ప్రయాగకు వెళ్తే ప్రకృష్టమైనటువంటి యాగాన్ని దేవతలందరూ ఇక్కడ ఆచరించారు. అంటే యాగాలని మనం ఆచరించటం కాదు, దేవతలు కూడా చేస్తూ ఉంటారు, ఋషులు కూడా ఆచరిస్తూ ఉంటారు. ఎందుకు అంటే, ఈ ప్రపంచంలో ధర్మము అనేటటువంటిది ఉండాలి, ఉద్ధరించబడాలి, రక్షించబడాలి అంటే దానికి యజ్ఞము ఒక్కటే మూలము అని సనాతన వైదిక ధర్మములో పరిపూర్ణంగా మన పెద్దలందరూ తెలుసుకున్నారు. కాబట్టే అగ్నులని ఆరాధిస్తారు. ఒకప్పుడు చాలా విశేషంగా చేసేటటువంటి అగ్నుల్లో అందరూ దేవతల్ని ఆవాహన చేసి, ఆ దేవతలందరికీ ఈ ద్రవ్యాలని త్యాగం చేసి, ఈ త్యాగం చేసినటువంటి ద్రవ్యము ద్వారా వీళ్ళు దేవతలకు ఆహారాన్ని అందించేవారు. మరి కలియుగంలో ఇది తగ్గింది కదా అంటే, కలియుగంలో తగ్గలేదు, రూపాంకురం చెందింది. మనం ఇంట్లో చేసేటటువంటి షోడశోపచార పూజే యజ్ఞము. అక్కడ చేసేటటువంటి దీపారాధన ఏదైతే ఉందో ఆ దీపారాధనే అగ్నిహోత్రము. కాబట్టి నిత్యము మనం దీపారాధనని చేయటము, ఇంట్లో ఈ షోడశోపచార పూజని చేయటము అనేది జరిగినంత దాకా మనము యజ్ఞము ఆచరించినటువంటి ఫలితాన్ని పొంది తీరుతాం. దీంట్లో అనుమానం ఏమీ లేదు. ఎందుకు? మీరు అక్కడ చక్కగా ఒత్తులను తీసుకొని ఒత్తులు తయారు చేసి ఆ అగ్నిహోత్రుల్లోకి వేస్తే అక్కడ లోపల ఉండేటటువంటి ఆ నూనె ద్వారా అగ్నిహోత్రుడు భోజనం చేస్తున్నాడు. ఎప్పుడు అగ్ని అక్కడ ఆహారంగా తీసుకొని బలంగా ఉందో దేవతాశక్తులకి ఆహారం ఇయ్యటానికి ఈ ప్రకృతిలో శక్తి నిల్చొని ఉంటుంది. అందుకని మనం దీపారాధన ఇంట్లో చేసేటటువంటిది కూడా ఆ యజ్ఞముకి సంబంధించినటువంటి అగ్నిగానే భావించి ప్రతినిత్యము ఇళ్లల్లో అగ్నిహోత్రాన్ని చెయ్యాలి. అందుకనే దేవతోద్దేశ్యేన ద్రవ్యత్యాగో యాగ అన్నాం కదా. ఈ ద్రవ్యాలన్నీ మనం త్యాగం చేసేది దేవతల్ని ఉద్దేశించి. ఈ ప్రకృతిలో అన్నీ ఆయన వల్లే వచ్చినాయి కాబట్టి అన్నీ ఆయనకే అర్పించటం. ఈ నవరత్నాల్ని అందులో వేస్తారు. ఎందుకు వేస్తున్నారంటే అగ్నిహోత్రుడి వల్లే నవరత్నాలు వచ్చినాయి కాబట్టి. ఆహార పదార్థాలన్నీ అగ్నిహోత్రుడిలో వేస్తున్నారు. ఎందుకు? ఆహారం అంతా అగ్నిహోత్రుడి వల్లే వచ్చింది. మనం ఇన్నిన్ని వస్త్రాలు కట్టుకుంటున్నాం, ఈ వస్త్రాలన్నిటికీ కూడా అగ్నిహోత్రుడే మూల కారణము. కాబట్టి అగ్నిహోత్రుడికి తీసుకొని వెళ్ళి ఆ దేవతలకి వస్త్రాలని కూడా మనం సమర్పించవచ్చు. కొన్ని సందర్భాల్లో ఆ అగ్నిహోత్రుడికి వేసేటటువంటి వస్త్రాలు ఇప్పుడు ఈ కలియుగంలో, ఈ మధ్యకాలంలో మనకి తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు అయితేనేంటి అనేక మంది యజ్ఞయాగాదులు నిర్వహిస్తున్నప్పుడు ప్రత్యక్షంగా ఆ అమ్మవారు అలా ముఖం తెరిచి వేసినటువంటివి తీసుకుంటూ జనాలందరికీ కనిపించినటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి. కాబట్టి అగ్నిహోత్రుడిని ఆశ్రయించే దేవతలందరూ ఉంటారు. దేవతలందరూ కూడా ఆహార పదార్థాలని తీసుకుంటూ ఉంటారు. కాబట్టి ఆ అగ్నిని మనం ఎప్పుడూ ఆరాధన చేస్తూ
మన దగ్గర ఉన్నటువంటి దాన్ని ఒక్కసారైనా ఆయనకి త్యాగంగా ద్రవ్యాన్ని ఇస్తే ఆ ఇచ్చినటువంటి ద్రవ్యం అక్షయమై మళ్ళీ మనకి తిరిగి వస్తుంది. మనం ఎవరెవరం యాగం జరిగేటప్పుడు సహకరిస్తామో మనం అనుకుంటాం ఇచ్చేస్తే అన్ని అగ్నిహోత్రంలో వేసేస్తున్నారు కదండి అని. మనకి ఎక్కడ బూడిదే కనిపించినా ఒక్క చెంచాడు నెయ్యి అందులో వేసినా అది అక్షయమైనటువంటి పుణ్యాన్ని మనందరికీ కూడా లభింపజేస్తుంది. కాబట్టి అగ్నిహోత్రము ఎప్పుడైనా జరుగుతున్నప్పుడు మనమందరము కూడా ఏదో ఒక ద్రవ్యాన్ని కొద్దో గొప్పో నిర్వహించేటటువంటి వాళ్ళకి ఇచ్చి తద్వారా ఆ అగ్నిహోత్రంలో పాల్గొనడము అనేది మనందరికీ కూడా ధర్మము. ఆ అగ్నుల్ని కాపాడుకోవడం అనేటటువంటిది మనకి ధర్మము. త్రేతాగ్నుల గురించి చెప్పిన ఎక్కువ వేదమంతా కూడా వేదం 4 భాగాలుగా విభజించబడి ఉంటుంది. బ్రాహ్మణాలని, సంహితము అని, ఆరణ్యకాలని, ఉపనిషత్తులని. ఈ బ్రాహ్మణ సంహితాలు రెండూ కూడా కేవలం అగ్నుల యొక్క ఉపాసనని, అగ్నిని ఎలా ఆరాధించాలి అనే దాన్నే చెప్తారు. అందుకనే చూడండి మనకి చివర్లో ఈ పూర్ణాహుతి అని చెప్తారు. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అది పూర్ణము. ఏది పూర్ణము? చైతన్యము, సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మ పూర్ణము. అది పూర్ణం కాబట్టి ఇది కూడా పూర్ణమే. ఈ శరీరమైనా, ఈ యజ్ఞమైనా ఇవన్నీ కూడా పూర్ణమే. పూర్ణాత్ పూర్ణముదచ్యతే. ఇదెందుకు పూర్ణమైందయ్యా? ఇది చిన్నగా నాకు కనిపిస్తోంది కదా, అది పూర్ణం అంటే కనిపించట్లేదు కాబట్టి అంటే కాదు. పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. మనకి పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే. పూర్ణం నుంచి పూర్ణమే వస్తుంది కానీ అసంపూర్ణం వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఇది పూర్ణమే. పూర్ణస్య పూర్ణమాదాయ, పూర్ణంలో నుంచి మీరు పూర్ణాన్ని తీసేశారు. ఇప్పుడు అగ్నిహోత్రంలో అన్నీ త్యాగం చేశారు, అయినా మిగిలి ఉండేది పూర్ణమే. కాబట్టి ఇంత చక్కటి యజ్ఞాన్ని నిజంగా ఇక్కడ చక్రవర్తి గారు నిర్వహిస్తూ ఉన్నారు. చాలా విశేషం. చక్రవర్తులు నిర్వహిస్తారనుకున్నా చక్రవర్తి గారు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఇంత చక్కగా చేస్తున్నటువంటి ఈ యజ్ఞంలో మన వంతు సమిధగా ఏదో ఒకటి ఇవ్వడము అనేది ధర్మము. పూతనని కూడా తరింపజేశాడు అగ్నిహోత్ర స్వరూపంగా మార్చి కృష్ణ పరమాత్మ భాగవతంలో. ఎందుకు అంటే పూతన ఏం చేయడానికి వచ్చింది? కృష్ణ పరమాత్మకి పాలు ఇవ్వడానికి వచ్చింది. అది విషమయమైన పాలు, ఆయనకి విషము అమృతము అనేటటువంటి తేడా లేదు. ఏదైనా ఆహారం ఇవ్వడానికి వచ్చింది. ఎవరు ఆహారాన్ని ఇవ్వాలనుకుంటారో వాళ్ళు అగ్నిహోత్ర స్వరూపులు. గుర్తుంచుకోండి, ఎవరు దేవతలకి ఆహారాన్ని ఇస్తారో వాళ్ళు అగ్నిహోత్రానికి యోగ్యమైనటువంటి శరీరం అవుతుంది. ఎప్పుడైతే కృష్ణ పరమాత్మకి పాలివ్వాలి అని ఆవిడ వెళ్ళిందో విషపు చన్నులతోటి ఆ పాలని మొత్తాన్ని, పాలతో పాటు ఆమె లోపల ఉన్న కల్మషాన్ని, నెత్తుర్ని అన్నిటినీ కూడా పీల్చేశాడు ఆయన. పీల్చిన తర్వాత మిగతా రాక్షసుల్లాగా ఆమెని పోల్చలేదు. ఆమె ఎప్పుడైతే స్వామికే పాలివ్వాలనుకుందో అప్పుడు ఆమె అగ్నిహోత్ర స్వరూపంగా మారిపోయింది. అందుకనే ఒక వృక్షములాగా ఆమె పడి చచ్చిపోయింది అని చెప్తారు. వృక్షములాగా పడితే వృక్షాన్ని ఎట్లా అయితే నరికి ఒక్కొక్క భాగంగా నరికి అగ్నిహోత్రం లోపల ఇచ్చేస్తారో కృష్ణ పరమాత్మకి పాలివ్వడం వల్ల లోపల అగ్ని ఉన్నటువంటి కట్టెగా ఆమె మారిపోయింది. ఆ మారినటువంటి కట్టెగా ఉన్నటువంటి వృక్షంగా ఉన్నటువంటి పెద్ద ఆకారంగా ఉన్నటువంటి ఆమె శరీరాన్ని ముక్కలుగా కోసి ఆ కోసినటువంటి ముక్కల్ని కాలిస్తే ఆ శరీరంలోంచి ఏవో పిచ్చి వాసనలు రాలేదటండి, ప్రేత ధూమము రాలేదట, అగరు వాసన వచ్చిందట. అగరుబత్తి అని మనం అంటామే. ఈ అగరు అనేటటువంటిది మహావృక్షం. ప్రతిరోజు ఇంట్లో అగరు యొక్క పొగని ఎవరైతే ధూమాన్ని వేస్తారో వాళ్ళ ఇళ్లల్లో లక్ష్మీదేవి వచ్చి కూర్చుంటుంది. ఆమెకి వెంటనే వైకుంఠంలో లక్ష్మీ స్వరూపాన్ని ప్రసాదించాడు. తన తల్లిగా ఆమె అందరూ చూస్తుండగా ఒక దివ్య శరీరంతో అక్కడ కాల్చినటువంటి దీంట్లోంచి వైకుంఠానికి చేరింది. అంటే కృష్ణ పరమాత్మకి దుర్బుద్ధితోటి ఆహారాన్ని ప్రసాదించిన, దేవతలకి దుర్బుద్ధితోటి అంటే వామాచారము దక్షిణాచారం అని ఉన్నాయి. నువ్వు ఏ ఉద్దేశంతో ఇచ్చినా కూడా పరమాత్మ నిన్ను ఉద్ధరిస్తాడు అన్నప్పుడు ఇంత మహత్తరమైనటువంటి యాగం జరిగి ఇక్కడ ఇంత కార్యక్రమం జరుగుతూ ఉంటే ఇక్కడి నుంచి వెళ్ళేటటువంటి ద్రవ్యము మనకి ఉత్తమ గతుల్నిపద ఖచ్చితంగా ఇచ్చి తీరుతుంది. కాబట్టి ఈ కట్టె అగ్నిలోంచి వచ్చింది. ఈ కట్టె ఏనాడైనా అగ్నిలోనే ఆహుతి అవుతుంది.
ఆ కట్టె అగ్నిలో ఆహుతి అయ్యేనాడు, అంటే ఈ శరీరాన్ని జీవుడు వదిలిపెట్టేశాక దీన్ని ఒక సమిధగా మార్చి దాన్ని ఒక యజ్ఞంగా చేస్తారు. పితృయజ్ఞం అనే పదంగా వాడతారు, అక్కడి నుంచే మొదలవుతుంది. ఈ యజ్ఞంగా శరీరాన్ని తీసుకెళ్ళి కాల్చేటప్పుడు ఎవరు యజ్ఞము ద్వారా ఆహారాన్ని పరమాత్మకు అందించారో ఆ శరీరాలు కాలుతున్నా వాటి తాపము అనేది చాలా తక్కువగా ఉండేట్టుగా జీవుడిని అనుగ్రహిస్తాడు పరమాత్మ. అందుకని ఇప్పుడు యజ్ఞం జరిగేటప్పుడు యజ్ఞంలో ఎవరు ద్రవ్యాన్ని సమర్పించుకుంటారో అప్పుడు యజ్ఞం జరిగేనాడు వాడు ఇబ్బంది పడకుండా జీవయాత్ర అనేది చేస్తాడు, ఉత్తమ లోకాలకు వెళ్తాడు. కాబట్టి యజ్ఞాన్ని చాలా శ్రద్ధగా ఆచరించాలి, యజ్ఞము భక్తిపూర్వకంగా ఆచరించాలి. అంత మహత్తరమైనటువంటి యజ్ఞం జరిగేటప్పుడు ఒక్కటి గుర్తుంచుకోండి, భూమి నాది అనిన భూమి పక్కున నవ్వు. ఎవడైనా ఈ భూమి నాది అంటే భూమి పక్కున నవ్వుతుందట. అరే నిన్న ఒకడొచ్చాడు రా నాది అన్నాడు, మొన్న ఒకడొచ్చాడు రా నాది అన్నాడు ఈ భూమి, ఇవాళ నాదని నువ్వు అంటున్నావు, నువ్వు కూడా శాశ్వతం కాదురా, రేపు ఇంకోడొచ్చి ఈ భూమి నాది అంటాడు. దీంట్లో అనుమానం ఏం లేదు. నేను మీ ఎవ్వరికీ చెందినటువంటి దాన్ని కాదు, శ్రీమన్నారాయణమూర్తికి చెందినటువంటి దాన్ని. ఇక్కడ ఉండగా అంత భూమి యజ్ఞం కోసమో యాగం కోసమో దేవతల యొక్క మందిరాల కోసమో నిర్మాణానికి నువ్వు ఇస్తే అక్కడ కొద్దిగా భూమిని సంపాదించిన వాడివి అవుతావురా వైకుంఠంలో. కాబట్టి భూమి నాది అనిన వాడిని చూసి భూమి పక్కున నవ్వుతుందట. దానహీనుని చూచి ధనము నవ్వు. జేబులో డబ్బులు ఉన్నప్పుడు ఓ 2000 నోటు ఉందనుకోండి, దాన్ని ఇట్లా చూసుకుంటూ నా 2000 నోటు, నా డబ్బులు అని ఎవడు మురిసిపోతూ ఉంటాడో వాణ్ణి చూసి డబ్బు నవ్వుతుందట. అరే ఇప్పుడు నాది నా 2000 అని నువ్వు నవ్వుతున్నావురా, నాకు సంబంధించిన డబ్బు అని నువ్వు అరుస్తున్నావురా, కానీ నిన్న నాది అని ఓడన్నాడురా, మొన్న నాది అని ఓడన్నాడురా, ఏం భయపడకు, ఇక్కడి నుంచి ఇంకోటి జేబులోకి నేను వెళ్ళటం ఖాయం, అక్కడికి వెళ్ళినప్పుడు నాది అని అంటాం, వాడా మాట అంటాం కూడా ఖాయమే. కానీ నీ జేబులో ఎప్పుడుంటానో ఆ ఉన్నప్పుడు నాది అనే భావన కాకుండా నీ కుటుంబానికి నీకు అవసరమైనంత జాగ్రత్త చూసుకొని ఏది నువ్వు దానం చేస్తావో ఆ ధర్మము నేను నీ దగ్గర ఉన్నప్పుడు ఆచరిస్తే నేను నీ దాన్ని అవుతానురా. వైకుంఠంలో వెళ్ళినప్పుడు కొంచెం అక్కడ ధర్మాన్ని ఆచరించినందుకు కాస్త స్థలం ఉంటుంది అని చెప్తుంది. కాబట్టి దానహీనుని చూచి ధనము నవ్వు. నేను మీకెవ్వరికీ చెందినటువంటి దాన్ని కాదు. మహాలక్ష్మి ఎవరికి చెందిందండి? సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తికి చెందినటువంటి తల్లి. కాబట్టి దానహీనుని చూచి ధనము నవ్వు, యుద్ధభీతుని చూచి మృత్యువు నవ్వురా. యుద్ధము జరిగేటప్పుడు దాన్ని చూసి భయపడిపోయి అమ్మో నేను ఎక్కడ చచ్చిపోతానో అని దాక్కొని పారిపోయేవాడు ఉంటాడు చూడండి, వాడిని చూసి మృత్యువు నవ్వుతుంది. అదేమిటి అక్కడికి దీనికి సంబంధం ఏమిటి అంటే, మనము డబ్బు ఇవ్వలేనటువంటి స్థితిలో ఉండొచ్చు, ఉన్నా ఎవడైతే డబ్బు ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నాడో మనం ఇవ్వలేకపోయినా ఎవడితోటైనా ఇప్పించే పనైనా చెయ్యాలి. కానీ నా జేబులో డబ్బులు లేవు అని తప్పించుకొని పక్కకి పోకూడదు. ఎక్కడి నుంచైనా ఓ ద్రవ్యాన్ని ఇప్పించడము హోమము జరిగేటప్పుడు చాలా ఉత్తమమైంది. లేదు ఇవేవీ చేయలేవు, యజ్ఞం జరుగుతుంది, అయ్యా ఆ డబ్బా ఏమన్నా అక్కడి నుంచి ఇక్కడికి మొయ్యమంటారా, మీరు పూలు కడుతున్నారు కదా నన్ను కూడా కట్టమంటారా, అదిగో ఆ మామిడి మండలు ఏమన్నా కట్టమంటారా, వచ్చినటువంటి పెద్దల్ని ఎలా తీసుకొని రమ్మంటారా, వాళ్ళకి కావాల్సిన నీళ్ళు ఇవ్వాలా అని ఆచరించడం కూడా ధర్మమే. ఇవన్నీ వదిలిపెట్టి తిరిగేటటువంటి వాడు ఎప్పుడూ అధర్మాన్ని ఆచరించిన వాడే అవుతాడు. కాబట్టి ఒక కార్యక్రమాన్ని చేసేటప్పుడు ఒక్కడే కాదు, కర్త కారయిత చైవ ప్రేరక హనుమోదక. కర్త అయినటువంటి వాడు, కారణమైనటువంటి వాడు, దానికి ప్రేరకమైనటువంటి వాడు, దాన్ని చూసి ఆనందించే మనమందరము కూడా చత్వారి సమభాగిన, అందరము సమమైనటువంటి పుణ్యాన్ని పొందుతాం. కాబట్టి ఇంత మహత్తరమైనటువంటి కార్యక్రమం ఇక్కడ జరగడం మన జన్మాంతర సుకృతమని చెప్తూ, ఇవాళ్లే నవమి రోజు పూర్ణాహుతి జరుగుతోంది. శ్రద్ధగా అక్కడ స్వాహాకారాలతోటి అగ్నిహోత్రుడికి ఋత్విజులందరూ కూడా అర్పిస్తూ ఉన్నారు. కాబట్టి ఇంత మహత్తరమైనటువంటి కార్యక్రమము చేయడంలో ఈ యజ్ఞములో కూడా నన్ను భాగస్వాముల్ని చేసినందుకు కార్యకర్తలందరికీ, ముఖ్యంగా మా చక్రవర్తి గారికి, ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా అగ్నిహోత్ర స్వరూపులే. కాబట్టి ప్రతి ఒక్కళ్ళలోనూ వైశ్వానరం అనేటటువంటి అగ్ని ఉంది. కాబట్టి ఆ అగ్నిహోత్ర స్వరూపులైనటువంటి కర్తకి,
కార్యకర్తలకి మీకు అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ఈ యజ్ఞాన్ని అనేకమైనటువంటి రూపాలలో తీసుకొని వెళ్ళి ప్రతి ఇంట్లో కూడా ప్రవేశపెట్టేటటువంటి మన ఆధ్యాత్మికమైనటువంటి ప్రధానమైన ముఖ్య ఛానల్స్ వారికి అందరికీ కూడా నా నమస్కారాలు తెలియపరుస్తూ ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు గట్టిగా మీ కరతాళ ధ్వనులన్నీ చక్రవర్తి గారికి చేరాలని కోరుకుంటూ నా వాణికి విరామాన్ని ఇస్తున్నాను. స్వస్తి.